దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ విద్యాధరి, జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్, చిత్తూరు నగర మేయర్ అముద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. గురువులు లేని సమాజం అర్థం లేనిదని అన్నారు. ఒక వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తోడ్పడే మహనీయులు ఉపాధ్యాయులని అన్నారు. ఉపాధ్యాయులు వారి వృత్తి ద్వారా జ్ఞానాన్ని పంచి దేశంతో పాటు రాష్ట్ర, గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ప్రతి మనిషి తన తల్లి, తండ్రి తర్వాత అంతటి ప్రత్యేక స్థానం గురువుకి ఇస్తారని అన్నారు. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను గౌరవించుకునే అవకాశం రావటం చాలా అదృష్టమన్నారు. ఒక ఉపాధ్యాయునిగా ఇప్పటి వరకు చాలా మంది జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఉంటారని, తమ సేవలను కొనసాగించి మరింత మంది జీవితాలలో వెలుగులు నింపాలని కోరారు. ముఖ్యంగా ఈ రాష్ట్రము, ఈ దేశము, ప్రపంచము ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని కీర్తి, ఘనత ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయుని లేనటువంటి సమాజాన్ని మనం చూడలేము. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మన జాయింట్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి కానీ, లేదో ఒక ఐపీఎస్ కావడానికి కానీ, లేదో మాలాంటి వాళ్ళు ఒక రాజకీయ వృత్తిలో దిగడానికి కానీ పూర్తి పునాది వేసినటువంటి మహానుభావులు మీరు ఉపాధ్యాయులను కూడా తెలియజేస్తున్నా. అనంతరం గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మాట్లాడుతూ గురువులు తమ విద్యార్థులను చెడు అలవాట్లకు దూరం చేసి విద్యతో పాటు సత్ప్రవర్తనను నేర్పాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ప్రేరణ కలిగించాలన్నారు. ప్రతి టీచర్స్ కూడా బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం చాలా కష్టంలో ఉన్నప్పుడు, మార్పు కోరుకున్నప్పుడు మీరందరూ కూడా ఎంత కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తెలుసుకున్నారనేది మీ అందరికీ తెలుసు. జీతాల కోసం ఎంత కష్టపడ్డారో, టీచర్లు అనుకుంటే ఏమైనా చేయగలరు అనే దానికి నిదర్శనం ఈ 2024లో జరిగిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకొని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈ ప్రతి ఒక్క టీచర్ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక చిన్న గ్రామంలో పుట్టి ఎన్నో అవార్డులు గ్రహించి ఒక రోల్ మోడల్గా ఉండి, టీచర్ అంటే ఇలా ఉండాలని రోల్ మోడల్గా ఉండి మనందరికీ ఆదర్శంగా ఉండడం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా సెప్టెంబర్ 5ని మనం టీచర్స్ డేగా ప్రకటించడం జరిగింది. మీరు కూడా ప్రతి ఒక్కరిని కూడా పిల్లలకి అందరికీ కూడా మంచి విధంగా పాడాలని చెప్పి మీరే వాళ్ళని తయారు చేసేది. రేపు ఒక మంచి డాక్టర్గా తయారు చేయొచ్చు, రేపు మంచి ఒక ఇంజనీర్గా తయారు చేయొచ్చు, రేపు ఒక మంచి శాస్త్రవేత్తగా తయారు చేయొచ్చు, రేపు మంచి ఒక కలెక్టర్గానో, లేదంటే ఎస్పీగానో, లేదంటే ఒక మంచి పొలిటీషియన్ గానో, ఒక మంత్రి గానో, ఒక ఎమ్మెల్యే గానో, ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి. సో కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మీకు అండగా ఉండడానికే ఈ మంచి ప్రోగ్రాం. దీన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిగా చదువుకున్న రాజకీయానికి వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, లిటరసీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అన్ని విధాల కరప్షన్ లేకుండా, కరప్షన్ లేని డిస్ట్రిక్ట్ని, కరప్షన్ లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మీరు పునాది వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్ని కూడా నేను పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను.
అనంతరం నగర మేయర్ అముద మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన సేవల ద్వారా ఉపాధ్యాయ వృత్తికి గౌరవం భక్తి లభించిందన్నారు. ఒక కుమ్మరి శ్రమించి మట్టి ముద్దకి ఒక ప్రయోజకరమైన ఆకృతి కల్పించిన విధంగా ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాన్ని అర్థవంతంగా ప్రయోజకరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అవార్డు గ్రహీతలను చైర్మన్ జేఏసీ జీడి నెల్లూరు శాసనసభ్యులు నగర మేయర్లు సన్మానించి సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డిఎంఅండ్ హెచ్ఓ ప్రభావతి దేవి తదితరులు పాల్గొన్నారు. ఒక 21 మంది స్టూడెంట్ పిల్లకాయలకు చదివించాలంటే వాళ్ళు కష్టపడేది మాకు కూడా తెలిసింది. ఏమంటే ఆ తరగతి గదిలో నేను కూడా చదువుకొని వచ్చిన బిడ్డ కాబట్టి ఈరోజు టీచర్ ఇచ్చిన సలహాలను బట్టి అప్పుడు చిన్నప్పుడే నాకు చాలా తెలివి ఉండేదాన్ని. దేవుడు ఉపాధ్యాయుల ద్వారా కొంచెం చదువుకున్నానని ఈరోజు నన్ను మేయర్గా చేస్తున్నాను. అదే కాకుండా మన ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పాలంటే, కుమ్మరి చేతిలో మట్టి ఉంటుంది. ఆ కుమ్మరి ఆ మట్టిని బాగా నలిపి కొట్టి తొక్కి అందమైన కుండ వచ్చేటట్లా తయారు చేస్తాడు. అట్లా మీరు బిడ్డల విషయంలో ఆ బిడ్డలు మంచిగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులో పెద్దగా అయిన తర్వాత మంచి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రుల కన్నా మీరే ఎక్కువగా కోరుకుంటారని. ఈరోజు దేశమంతా పెద్ద నాయకులు ఉంటున్నారంటే ఉపాధ్యాయుల వల్లనే. కలెక్టర్, డాక్టర్, ఇంజనీరింగ్, రాజకీయ పరిపాలనగా మినిస్టర్, సీఎం, ఎమ్మెల్యే గారు ఇట్లంతా ఉంటున్నారంటే ఉపాధ్యాయుల వల్లనే. ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం.